నమస్తే అండి. నా పేరు జ్యోత్స్న అండి. నా హస్బెండ్ నేమ్ వచ్చేసి రూప్సాగర్. తను ఇంటీరియర్ డిజైనర్స్ అండి. మా బాబు నేమ్ వచ్చేసి క్షితేజ్. తను ఏంటంటే బాబుకి బై బర్త్తో జెనెటిక్ ప్రాబ్లం ఉండే. ఆ జెనెటిక్ ప్రాబ్లం ఎలా అంటే సడన్గా సౌండ్స్ అయినా తన ఫేస్ మీద ఎలా టచ్ చేస్తే ఏంటంటే సడన్గా తను షాక్కి గురవుతాడు. ఎలాగంటే లైక్ ఫిట్స్ వచ్చినప్పుడు పిల్లలు అవుతారు కదా, అలాగే కానీ ఫిట్స్ అవ్వదు కాదు తనకి. అలా 9 months అప్పుడు ఏంటంటే బాబుకి ఇలాగే తను ఏదో ఒక దానికి భయపడ్డప్పుడు బాబు ఏంటంటే స్టిఫ్ అయ్యాడు. ఆ టైంలో లేకపోయేసరికి బాబుకి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి బాడీ టెంపరేచర్ ఒకసారి హై అయిపోయి సిజర్స్ కూడా అటాక్ అయ్యాయి బాబుకి. సో ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల తనకి సిజర్స్ కూడా టెంపరేచర్ పెరగడం వల్ల సిజర్స్ అటాక్ అయ్యేసరికి బాబుకి ఆల్మోస్ట్ 1 week వరకు తను అన్కాన్షియస్లో లేరన్నట్టు. అలా ఇవ్వడం వల్ల బాబుకి ఏంటంటే సిజర్స్ అటాక్ అవ్వడం వల్ల తను బిఫోర్ కూర్చునేది అంబాడేది. దాని తర్వాత బై బర్త్ పిల్లగాళ్ళు పుడితే కండిషన్ ఎలాగో అలాగయింది. అంటే నడవడము, కూర్చోవడము, విజన్ ఆల్మోస్ట్ అన్నీ కోల్పోయాడు. తను పాలు సక్ చేయడం అలాంటివి అన్నీ మర్చిపోయాడు. అది తను కవర్ అవ్వడానికి జస్ట్ నన్ను గుర్తుపట్టడము అలా అవ్వడానికి తనకి 1 year, అంటే 9 months అప్పుడు బాబుకి అయింది. ఆల్మోస్ట్ 1 year, అంటే 2 years వరకు బాబు రికవర్ అవ్వడానికి 2 years పట్టింది నాకు. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి మామూలుగా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సజెషన్స్ అడిగితే ఫిజియోథెరపీ చేపియండి, మళ్ళీ ఆల్రెడీ బాబు నడిచాడు కూర్చున్నాడు కాబట్టి ప్రాబ్లమే ఉండదు, మీరు ప్రయత్నం చేయండి అనేసి ఫిజియోథెరపీకి సజెస్ట్ చేశారు. నేను ఫిజియోథెరపీ గురించి మామూలుగా కన్సల్టెంట్గా వెళ్ళేసి చూపిస్తే బాబుకి ఎలా చేయాలో ఎక్సర్సైజ్ నేర్పించి చెప్పారు. కానీ ఇది మనం ఇంట్లో చేస్తే పిల్లలకి సెట్ అయ్యేలా లేదు, థెరపిస్ట్ లేదు, మామూలుగా మనం వెళ్ళి చూపిస్తే ఎలా అనేసి మేము సెర్చ్ చేస్తే మిషన్ వాక్ గురించి తెలిసింది. మిషన్ వాక్ తెలిస్తే మాకు ఇక్కడ అన్సారీ సార్ తెలిసిండే, తనకు థ్యాంక్ యూ చెప్పాలి. ఈ మిషన్ వాక్ పరిచయం చేపించిందే తను. అలా వచ్చాక రవి సార్ని కలిసాము, మిషన్ వాక్లోకి వచ్చాము మేము. బాబుకి ఏంటంటే ప్రెషర్ పడడం వల్ల భయపడతాడు అన్నట్టు మేము కొంచెం డిలే చేసాము. థెరపీ ముందే చేస్తే ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉండేది కావచ్చు. ఎనీవే ఏదో ఒకటి ఇలా మిషన్ వాక్లోకి వచ్చాక సార్ వాళ్ళు ఇలా ఉంటుంది అని కొంతమందిని చూపించి ఇలా ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఇంట్లో చేసేదానికి ఇలా ఉంటుంది ఇక్కడ అనేసి చెప్పారు. ఓకే అనేసి బాబుకి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసాం. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 6-7 months అవుతుంది బాబుకు రావడం వల్ల. బాబు ఫస్ట్ స్టార్టింగ్ కండిషన్ ఏంటంటే గుర్తుపట్టడం, అర్థం చేసుకోవడం ఉండే, కానీ సిట్టింగ్ బ్యాలెన్సింగ్ అనేది బాబుకి ఏం లేకుండా ఉండే. ఇక్కడ థెరపిస్ట్ శిల్పా మ్యామ్ ఉండేవారు. బాబుకి కొత్తగా చూస్తే భయపడేది, కానీ తను ఏంటంటే పిల్లలతో ఇన్ఫెక్ట్ అవ్వాలో అనేసి తనని ఒక చిన్న బాబులా చూసుకుంటూ రైమ్స్ చెప్పుకుంటూ అలా తనకు అలవాటు చేసుకుంది బాబు. సో నేను థెరపిస్ట్ టైంలో నేను లేకున్నా బాబు తనకు అలవాటు అలా చేసేసుకొని బాగా చేశారు. కూర్చోవడం, బ్యాలెన్స్, నెక్ హోల్డింగ్, సిట్టింగ్. ఇప్పుడు బాబు కూర్చొని ముందుకి క్రాలింగ్ చేస్తాడు. నిల్చోవడం అనేది జస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది, కానీ తను ఇంకా మూవ్మెంట్ అనేది లేకుండా. నేను రావడమే 6 months అవుతుంది, మధ్యలో కొంచెం ఇంటరప్షన్ ఉంది. కానీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇన్ మిషన్ వాక్. చాలా బాగా ఉంది, బాబుకి బెటర్ ఇంప్రూవ్మెంట్ నాకు అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మిషన్ వాక్.